అందరికీ నమస్కారము. హిందూ పురాణాలలో అసురుల కథలు చాలా ఆసక్తికరంగా గాఢమైన అర్థాలతో నిండి ఉంటాయి. వారి శక్తులు, వరాలు, దేవతలతో జరిగిన యుద్ధాలు ఇవన్నీ మనకు ధర్మం మరియు అధర్మం మధ్య తేడాను నేర్పిస్తాయి. ఈరోజు మనం అలాంటి శక్తివంతమైన అసురులపై ఒక కఠినమైన క్విజ్ ఆడబోతున్నాము. మీకు హిరణ్యకశిపుడు, రావణుడు, మహిషాసురుడు లాంటి అసురుల గురించి ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా పరీక్షించుకుందాం. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. రాక్షసులకు గురువు ఎవరు? బృహస్పతి, శుక్రాచార్యుడు, వశిష్ఠుడు, కశ్యపుడు. శుక్రాచార్యుడు అసురులకు గురువు మరియు సంజీవని విద్యలో ప్రావీణ్యం కలవాడు. సముద్ర మథనం సమయంలో అమృతం కోసము విష్ణువు మోహిని రూపములో ఏ రాక్షసుడిని వంచాడు? బలి, వృత్రుడు, రాహువు, నరకాసురుడు. రాహు అమృతం తాగగా విష్ణువు అతని తల కోసి రాహుకేతువులుగా విడగొట్టారు. విష్ణువు తన నరసింహ అవతారంలో ఏ అసురుడిని సంహరించాడు? తారకాసురుడు, మహిషాసురుడు, హిరణ్యకశిపుడు, బాణాసురుడు. హిరణ్యకశిపుని వరాలను భంగం చేయడానికి నరసింహ అవతారం తీసుకున్నారు. హిరణ్యకశిపుని కుమారుడు విష్ణు భక్తుడు ఎవరు? విభీషణుడు, ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అత్యున్నత భక్తుల్లో ఒకరు. రాముడు సంహరించిన లంకాధిపతి ఎవరు? కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు, అక్షకుమారుడు. రావణుడు అహంకారం వల్ల రాముని చేతిలో సంహరించబడ్డాడు. రావణుని సోదరుడు కుంభకర్ణుని కాకుండా రాముడు వైపు వచ్చి యుద్ధం చేసింది ఎవరు? అహిరావణుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, విభీషణుడు. విభీషణుడు ధర్మాన్ని అనుసరించి రాముడి పక్షంలో చేరాడు. పాతాళ లోకాన్ని పాలించే అసురరాజు ఎవరు? వృత్రుడు, బలిచక్రవర్తి, జలంధరుడు, తారకాసురుడు. బలిచక్రవర్తి. వామన అవతారంలో విష్ణువు బలిని పాతాళానికి పంపాడు. మహిషాసురుడిని సంహరించడానికి దేవతల శక్తితో సృష్టించబడిన దేవి ఎవరు? లక్ష్మి, సరస్వతి, దుర్గాదేవి, గౌరీ. దుర్గాదేవి. దేవతల శక్తుల సమ్మేళనంగా దుర్గాదేవి అవతరించింది. వృత్తాసురుడిని చంపడానికి దేవేంద్రుడు ఏ ముని వెన్నుముకతో చేసిన ఆయుధాన్ని ఉపయోగించాడు? వశిష్ఠుడు, అగస్త్యుడు, దధీచి మహర్షి, గౌతముడు. దధీచి తన ఎముకలను ఇచ్చి వజ్రాయుధం తయారైంది. రాక్షస రాజైన వృషపర్వుని కుమార్తె ఎవరు? ఆమె యయాతిని వివాహం చేసుకుంది. దేవయాని, శచి, ఊర్వశి, శర్మిష్ఠ. శర్మిష్ఠ యయాతిని వివాహం చేసుకుంది. రక్తాన్ని బట్టి వందల సంఖ్యలో పుట్టే శక్తిగల రాక్షసుడు ఎవరు? దుర్గాదేవి చేతిలో చనిపోయాడు. బాణాసురుడు, రక్తబీజుడు, మధు, కైటభ. రక్తబీజుడు. కాళీదేవి అతని రక్తాన్ని తాగి సంహరించింది.
మధు మరియు కైటబ అనే రాక్షసులను సంహరించింది ఎవరు? శివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు. విష్ణువు వారిని యుద్ధంలో సంహరించాడు. రావణుని తల్లిదండ్రులు ఎవరు? కశ్యప, అదితి, జమదగ్ని, రేణుక, విశ్రవసుడు, కైకసి, దశరథ, కౌసల్య. విశ్రవసుడు, కైకసి. విశ్రవసుడు ఋషి, కైకసి రాక్షస వంశానికి చెందినది. దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించిన రాక్షసరాజు ఎవరు? బలి చక్రవర్తి, వృత్రుడు, తారకాసురుడు, అందరు. ఈ ముగ్గురు కూడా వేరువేరు సందర్భాలలో దేవతలను ఓడించారు. హిరణ్యాక్షుడిని విష్ణువు ఏ అవతారంలో సంహరించాడు? నరసింహ, వామన, కృష్ణ, వరాహ అవతారం. వరాహ అవతారంలో భూమిని రక్షిస్తూ హిరణ్యాక్షుడిని సంహరించాడు. హిరణ్యకశిపునికి వరం ఇచ్చిన దేవుడు ఎవరు? విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు. బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల అతడు దాదాపు అజేయుడయ్యాడు. మహిషాసురుడిని సంహరించడానికి దుర్గాదేవికి విష్ణువు ఇచ్చిన ఆయుధం ఏమిటి? గద, ఖడ్గం, సుదర్శన చక్రం, త్రిశూలం. సుదర్శన చక్రం విష్ణువు యొక్క శక్తివంతమైన ఆయుధం. తారకాసురుడిని సంహరించిన దేశ సేనాధిపతి ఎవరు? గణేశుడు, కార్తికేయుడు, ఇంద్రుడు, అగ్ని. కార్తికేయుడు దేవసేనాధిపతిగా యుద్ధంలో విజయం సాధించాడు. బలిచక్రవర్తిని వామనుడు ఎలా జయించాడు? యుద్ధంలో, మాయతో, వామన అవతారం 3 అడుగుల భూమి అడిగి, శాపంతో. వామన అవతారం 3 అడుగుల భూమి అడిగి, 3 అడుగులతో భూమి ఆకాశం కప్పి అతడిని పాతాళానికి పంపాడు. రక్తబీజుని సంహరించడానికి కాళీదేవి ఏ విధంగా పనిచేసింది? ఆయుధంతో, మంత్రంతో, అగ్నితో, కాళీదేవి రక్తం తాగి. రక్తం నేలపై పడకుండా తాగి అతన్ని సంహరించింది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అంతా చూశారు కదా. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.